బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణకు రానున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ, ఏపీలకు చెందినటువంటి డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు తెలంగాణ, ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మార్చి 1న శిక్షణా కార్యక్రమాలకు హాజరు కానున్నారు రాహుల్. ఇక సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి ఒక శిక్షణా తరగతులను కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ ముఖ్య నేతలు, పర్టికులర్గా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు హాజరవుతున్నటువంటి పరిస్థితి. పార్టీ అంతర్గత విషయాలతో పాటు శిక్షణా తరగతులు అనేటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? దీన్ని అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ కొత్తగా దేశవ్యాప్తంగా దాదాపు 10 నుంచి 12 రాష్ట్రాలకు కొత్త జిల్లా అధ్యక్షులను, డీసీసీ అధ్యక్షులను నియమించారు. ఏదైతే కొత్త డీసీసీ అధ్యక్షులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి శిక్షణా తరగతులు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించారు. ఇదైతే దక్షిణాదిలో జరుగుతున్న ఈ శిక్షణా శిబిరాల కార్యక్రమంలో ఏదైతే ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన డీసీసీ అధ్యక్షులకు దాదాపు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ శిక్షణా కార్యక్రమాల్లో పార్టీ బలోపేతం, నాయకత్వ లక్షణాలు, సంస్థాగతంగా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీ శిక్షణా కార్యక్రమాలు మరియు ఏదైతే పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు, ఈ మొత్తం అన్ని కార్యక్రమాల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించండి. ఇప్పటికే ఏదైతే వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ని ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ ఏదైతే మీనాక్షి నటరాజన్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఏర్పాట్లు చేశారు, పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ నెల 21వ తేదీ నుంచి జరగబోయే ఈ శిక్షణా కార్యక్రమాలు మార్చి 3వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే మార్చి 1వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. ఏదైతే అనంతగిరి హిల్స్ లోని ఈ శిక్షణా కార్యక్రమాలను సందర్శించనున్నారు. రాహుల్ తో పాటు కేసీ వేణుగోపాల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఇటు ఆంధ్ర, తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా ఆహ్వానించారు. నేరుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అటు మల్లికార్జున ఖర్గే తో పాటు సోనియా గాంధీని కూడా తెలంగాణకు రావాలంటూ ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే రాబోయే రోజుల్లో పార్టీ శిక్షణా కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ఈ వరుసగా దాదాపు 10 రోజుల వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహించినారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన అంశాలు, లోటుపాట్లు, ఎక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ వీక్ గా ఉన్నాము అనే అంశాలు కూడా లోతుగా చర్చించారు. ఇటు ఆంధ్రాకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉంది, అక్కడ ఎలా పార్టీని బలోపేతం చేయాలనే అంశాలపైన కూడా పీసీసీ చీఫ్లకు, అటు ఆంధ్ర, తెలంగాణ పీసీసీ చీఫ్లకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా ఈ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దాదాపు అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొత్తం పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ ఏర్పాట్లో తనముఖులై ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్న లోపాలు సరిదిద్దుకొని పార్టీ బలోపేతం చేసేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించడం జరిగింది. మురళి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెడితే తెలంగాణలో ఇటీవల వస్తున్నటువంటి అసంతృప్త స్వరాలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, విభేదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఒకంత కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్ పంధాలో వెళ్ళబోతోంది అనేటువంటి మాట. ఈ శిక్షణా తరగతుల్లో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కావచ్చు, దేశవ్యాప్తంగా గతంలో ఉండేటువంటి కాంగ్రెస్కి ప్రస్తుత కాంగ్రెస్కి చాలా తేడా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటిది రాహుల్ కాంగ్రెస్గా కూడా ముద్ర వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కంప్లీట్గా
గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం కొత్త విధి విధానాలు ఏ విధంగా మనం ప్రజలకు బలంగా వెళ్ళాలనేటువంటి కొత్త అంశాలతో కూడా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటిది ఈ అంశానికి సంబంధించి? మురళి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అనే ఒక యుద్ధం నడుస్తూనే ఉంది. అది గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు రాహుల్ గాంధీ పైన అసంతృప్తున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టారు. ఏదైతే రాహుల్ కోటరీ టీం కి అత్యంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కావచ్చు, పవన్ కేరా కావచ్చు, జయరాం రమేష్ లాంటి నేతల పైన నేరుగా విమర్శలు ఉన్నాయి. విమర్శలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేరుగా ఆ నేతలతోనే సఖ్యతగా ఉంది. ఆ నేతలతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. రాహుల్ కు అత్యంత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ కేరళ రాష్ట్రానికి చెందిన వారు నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు, ఆయా నేతలతో మంతనాలు, నేరుగా రాహుల్ ను కలవాలనుకుంటే కేసీ వేణుగోపాల్ ను ముందు కలవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇప్పటికే విమర్శలు చేశారు. అటు కేరళ రాష్ట్రంలో చూసాం మన సీనియర్ నేతలు, అటు శశిధరూర్ కావచ్చు, మరో నేత కావచ్చు, ఇలా వరుసగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ద్వారా ఎలా బలపడిందనే అంశాలను కూడా పదే పదే సంస్థాగతంగా ఉన్న లోపాలను కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క పార్టీ నాయకత్వ మార్పు పైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు రాహుల్ కోటరీకి సంబంధించిన వారు రాహుల్ నాయకత్వ లక్షణాలు కొలవేలేదంటూ కితాబిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తుంది అనే ఒక విమర్శ అయితే ఉంది. అయితే సంస్థాగతంగా ఆయా రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఒక బలమైన మొక్కం ఏదైతే పిసిసి అధ్యక్షులు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనపక్ష నేతలు కానీ బలమైన నేతలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ బలోపేయడానికి పెద్దగా కష్టపడాల్సిన నేపథ్యం కూడా ఉండదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో అధికారం వస్తే ఆ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా రాజకీయాలు చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేలుకుంటే ఏమి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ అధిష్టానం కానీ బీజేపీ కానీ అనుసరిస్తున్న ఎన్నిక నియమాలు ఏదైతే ఒక రాష్ట్రంలో ఎన్నికలుంటే అంతకు ముందు సంవత్సరమే కాంగ్రెస్ బీజేపీ అక్కడ ఎన్నికల కోలాహలం మొదలు పెడుతుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ఈ క్షేత్రస్థాయిలో ఓటర్ని ఎలా కలవాలనే దిశానిర్దేశం బీజేపీ అధిష్టానం చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా లోపం ఉంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కళ్ళు తెరిచే కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఏదైతే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి, పార్టీని బలోపేతం చేయాలి. మరోపక్క ఏదైతే ఈ శిక్షణ కార్యక్రమాల్లో మనం ఒక్కసారి గమనించినప్పుడు మురళి, అనంతగిరి హరిత రిసార్ట్ లో ఈ శిక్షణా తరగతులు రేపటి నుంచి ప్రారంభమైతే సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహించున్నారు. సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన నాయకత్వ సామర్థ్యాలపై డిసిసి అధ్యక్షులు శిక్షణా తరగతులు నిర్వహించినట్టు మనకు సమాచారం. అంటే కాంగ్రెస్ పార్టీ అప్డేటెడ్ కాంగ్రెస్ పార్టీ అనే విధి ప్రజల్లోకి బలంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? గతంలో పాత కాంగ్రెస్కి ప్రస్తుత కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో అప్డేటెడ్ కాంగ్రెస్కి విధి విధానాలకు కూడా ఒక పంథా అయితే కొత్తగా ఉండబోతుందంటారా? అది మురళి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అప్డేట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అత్యంత వేగంగా క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు అప్డేట్ కావాల్సి ఉంటుంది. గత రాజకీయాలు ఏదైతే పాతకాలం రాజకీయాలు ప్రస్తుతం చెల్లే పరిస్థితి లేదు. ఎందుకంటే డే బై డే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన పోటీ ఉంది. డే బై డే బీజేపీ అధిష్టానం కావచ్చు, బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుంది, అప్డేట్ రాజకీయాలు చేస్తుంది. అప్డేట్ రాజకీయాలు కాంగ్రెస్ వర్షన్ మారాల్సిన అవసరం ఉంది. మారకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బందులు తలెత్తవంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు గలం విప్పుతున్నారు. మరోపక్క సంస్థాగతంగా పార్టీలో వేగంగా మార్పులు తీసుకురావాలి, పార్టీ నాయకత్వంలో మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే బీజేపీ ఏదైతే క్షేత్రస్థాయిలో కింది స్థాయి నుంచి బీజేపీ నుంచి వచ్చిన నేతలకు అవకాశాలు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ కావచ్చు, నితిన్ నబీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా వరుసగా నేతలు చెప్పుకుంటూ పోతే క్షేత్రస్థాయి నుంచి వచ్చిన లీడర్లు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయిన నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దిగ్విజయ్ సింగ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శశిధర్ కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు,
వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మార్పులు చేయాలి, నాయకత్వం మార్పులు చేయాలనే అంశాలపైన కీలకంగా మాట్లాడుతున్నారు. ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శిక్షణా కార్యక్రమాలతో పాటు అప్డేట్ రాజకీయాలతో పాటు నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలనే అంశాలపైన కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తుందంటూ సమాచారం. రేపటి నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీన రాహుల్ ఈ శిక్షణా తరగతుల కార్యక్రమానికి హాజరవుతారు. పార్టీ శ్రేణులకు, పిసిసి అధ్యక్షులకు, డిసిసి అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గానికి కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారని మనకు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. తెలంగాణ, ఏపీలకు చెందినటువంటి డిసిసి అధ్యక్షులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అనంతగిరిలో డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు తెలంగాణ, ఏపీ డిసిసి అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది కాంగ్రెస్. మార్చి 1న శిక్షణ కార్యక్రమాలకు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.